హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఇవాళ అయితే టాప్ ట్రెండింగ్ అప్డేట్స్. సో మేము ఎందుకు వచ్చేసామమ్మ, ఇవాళ మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి రెండు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో అప్డేట్స్ రవితేజ గారి ఫ్యాన్స్కి, మన ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మంచి మంచి అప్డేట్స్ మామ. రవితేజ గారి ఫ్యాన్స్, మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేం ఆలస్యం చేయకుండా అప్డేట్ స్టార్ట్ చేస్తామా. మన రవితేజ గారి నెక్స్ట్ ఫిలిం గురించి ఒక అప్డేట్ వచ్చిందమ్మా. అది థ్రిల్లర్ ఫిలిం ఉంటుంది. అది డైరెక్టర్ ఎవరు కాదు, శివ నిర్వాణ. మీ అందరికీ తెలుసు. ఉన్నట్టుండి గుండె, నిన్ను కోరి, ఖుషి, విజయ్ దేవరకొండ గారితో తీసిన సినిమాల్లో ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ. ఆయనతో ఇప్పుడు రవితేజ గారు కాంబో సెట్ అయ్యింది. సో అది థ్రిల్లర్ ఫిలింగా ఉంటుంది. హీరో రవితేజ, హీరోయిన్ వచ్చేసి ప్రియా భవానీ శంకర్. సో న్యూమై ఒక మలయాళం గుట్టి అని కూడా. సో డైరెక్టర్ వచ్చేసి శివ నిర్వాణ అది చేసే. సో మ్యూజిక్ డైరెక్టర్ అజనీత్ లోక్నాథ్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన మైత్రి మూవీ మేకర్స్ మామ. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వరుస పెట్టి దింపుతూనే ఉంటారు ప్రొడక్షన్స్. వాళ్ళ ప్రొడక్షన్లో తెలుసు హై క్వాలిటీ ఉంటుంది. మన మాస్ మహారాజు గారు అయితే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు మామ. ఆయన మంచి ఫామ్లో ఉన్నారు, మంచి జోరులో ఉన్నారు. ఈగలు, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, టైగర్ నాగేష్ వరుస పెట్టి సినిమాలు ఒక్క 24లోనే ఈగలు, మిస్టర్ బచ్చన్, 20 మాస్ జాతర మొన్న రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఇది ఎమ్మటెమ్మటే స్టార్ట్ చేసేసారు, మామూలు అప్డేట్ కాదు. సో ఈ సినిమా వచ్చేసి థ్రిల్లర్ జోన్లో ఉంటుంది. థ్రిల్లర్ అంటే ఇక ఆయన మాసు కొత్తగా ఉంటుంది. సో మీలో ఎంతమంది రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నారో లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమమ్మా. సో ఇంకొక అప్డేట్, అదిరిపోయే అప్డేట్ అంటే ఇంకో యాక్టర్ కూడా ఫుల్ బిజీ అండి. మన ప్రభాస్ గారు కూడా ఫుల్ సెట్స్ మీద గోయింగ్ ఈ సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ మన లాస్ట్ సినిమా కల్కి 98 ఏడీ తీశారు. అంతకుముందు సలార్ పార్ట్ 1, సీజ్ ఫైర్, ఆదిపూర్ వరుస వేడి సినిమాలతో ఈయన కూడా బిజీ 2023లో 2 సినిమాలు తీశారు. 2024 కల్కి 7 మన ముందుకు వచ్చారు. ఇప్పుడు స్పిరిట్ అప్డేట్, మొన్నే పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు. లుక్ టెస్ట్లు అయిపోయినాయి. ఈయన స్పీడ్ మామూలుగా లేదు మా ప్రభాస్ గారిది కూడా. సో ప్రభాస్ గారు జాయిన్ ద సెట్ టుడే. ఇవాళ సెట్స్లోకి జాయిన్ అయిపోయారు. ద షూట్ స్టార్టెడ్ ఎస్టర్డే. సెట్స్ నిన్న స్టార్ట్ అయింది. ఇన్ కోటి ఉమెన్స్ కాలేజ్ హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ అయింది. సో ముందే కాలేజ్ నుంచి వైబ్స్ ప్రభాస్ గారికి మామూలు మాసు తిమ్మరేగిపోద్ది. సో ఉంది ఫైట్ సీక్వెన్స్ అయితే కరెంట్లీ బీయింగ్ ఫిల్మ్, అంటే ఫైట్ సీక్వెన్స్ అయితే జరుగుతుంది ఆ కాలేజీలో కరెంట్లీ. సో నెక్స్ట్ హీ విల్ కంటిన్యూ అని మన ప్రభాస్ గారు కంటిన్యూ ద షూటింగ్ టిల్ ఈ ఇయర్ ఎండ్ వరకు. ఈ సినిమాలో స్పిరిట్ మూవీలో కంటిన్యూగా షూటింగ్లో పాల్గొంటారు వితౌట్ బ్రేక్స్. నెక్స్ట్ స్కెడ్యూల్ వచ్చేసి మన మెక్సికో ఎర్లీ నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది మామ. మెక్సికోలో వచ్చేసి నెక్స్ట్ స్కెడ్యూల్ ఉంటుంది. సో ఫారెన్ బ్యాక్డ్రాప్లో కూడా ఇస్తారు. మన సందీప్ రెడ్డి గారు వంగా మూవీ అంటే తెలుసు. అందులో మీకు ఇంకో అప్డేట్ కూడా తెలుసు, అందులో మన రణబీర్ కపూర్ కూడా ఒక క్యామియో రోల్ చేస్తున్నారని. ఇవన్నీ అదిరిపోద్ది మామ. సో మామూలుగా ఉండదు, ఫిలిం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవి ఈరోజు టాప్ 2 ట్రెండింగ్ అప్డేట్స్ మన దగ్గర ఉన్నవి. సో ఎంతమంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు, ఎంతమంది ఆయన ఇష్టపడే వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కామెంట్ చేయండి మీకు ఈ రెండింటిలో మీరు ఏ అప్డేట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రవితేజ గారు అప్డేట్ కోసం వస్తారు, ప్రభాస్ గారు అప్డేట్ కోసం వస్తారు. మన కామన్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, మీకు ఏది బాగా ఎగ్జైట్ అయింది అనేది మనకు కామెంట్ చేసి అలాగే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో అంటిల్ దెన్ నెక్స్ట్ అప్డేట్ గురించి, నెక్స్ట్ రియాక్షన్స్ కోసం వెయిట్ చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ ఉంటా, బాయ్, టాటా.